దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కని సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించేందుకై దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత మంచి సమయం. ఇంకా ఈ టైంలో వస్తుందని అనుకోలేదు నేను. సడన్గా వచ్చింది ఇది. ఇంకా నేను పోయే కాలం అంటే నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయే కాలం, చలికాలం వచ్చాను. పోయే కాలం అంటే మంచిది. రేపు వెళుతున్నాను మళ్ళా. ఇంకా నా అయిపోయిన ఇంకా టూరు మొత్తం సర్దుకుంటున్నాను. ఈలోగా మా తమ్ముడు ఏహెచ్ గారు, ఆ బిడ్డ మా దగ్గర పెరిగిన బిడ్డ, నేను ఆ బిడ్డకు వాడినమాట. చిన్నప్పటి నుంచి పాటలు అన్నీ నేర్పించి అన్నయ్య భోజనానికి రండి, వెళ్తే మా కుటుంబం కోసం అంటే వెళ్తే అక్కడ సెటప్ అయిందన్నమాట. ఇది మొత్తానికి ఆశలు వదిలేసుకున్నప్పుడు చిగురించింది. మళ్ళీ టీసీసీకి రావాలని ఎవరికి ఉండదో అందరికీ. టీసీసీ కదండి, ఓకే, అందరికి ఉంటుంది. అయ్యగారు తండ్రి సమానులు, సంఘ వ్యవస్థాపకులు, అపస్తులు, లివింగ్స్టన్ నాన్నగారు, వారి యొక్క జీవిత చరిత్ర నాకు తెలుసు బాగా. వారు మరి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ బాడీ ఎక్కడికి వెళితే అక్కడ నేను లైవ్ చూస్తూనే ఉన్నాను. నిజంగా అటువంటి కృప, అంత ధన్యత ఎవరికి ఉంటుంది? చస్తే చచ్చాం కానీ ఇలా చావాలని అనుకున్నాను నేను. కొంతమంది బరియల్స్ జరుగుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, చస్తే ఇలా చావాలో అనిపిస్తుంది. మరి ఎలా చంపుతాడో చూద్దాం. అదే రీతిగా సీనియర్ కాపరి గారు, ఓగురి సోల్మన్ గారు, చదువుతున్నానని ఏమనుకోకండి, నాకు తెలియక. మా తమ్ముడు గారు కొల్లాబత్తిల సుధాకర్ అయ్య గారు నాకు సహాయం చేశారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఆయన చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. చక్కని ఇంకా క్వైర్ డైరెక్టర్ అప్పుడే ప్యాంటు చొక్కా వేసుకునే రోజులయ్యి, అప్పుడే అంతర్వేది మీటింగుల్లో అద్భుతంగా క్వైర్ నడిపించేవాడు. మేము కూడా ఏదో తోటి మంత్రంగా నడిపిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మేము వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అది బేస్ పెట్టమ్మా, గొట్టంలో వచ్చినట్టు వండర్ఫుల్. అలాగే జాన్ సోమయ్య గారు, వారు కూడా నాకు బాగా తెలుసు. అయితే కొద్దిగా సీనియర్ కాపరి గారు, మీరందరూ యూత్, మీరందరూ స్కాన్ చేస్తారు మనుషుల్ని, మీరంతా అమాయకులని కాదు. మరి మాకు కొద్దిగా ఉంటారు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఓగురి సాల్మన్ అయ్య గారికి, అలాగే జాన్ సోమయ్య గారు, సాల్మన్ గారికి, సోమయ్య గారికి వందనాలు. అలాగే ఇప్పుడు మరి దేవుని సేవకుడు యూత్ పాస్టర్ గారు ఈదా రవి గారు మరి మాట్లాడారు. చాలా వందనాలు. వారికి కూడా ఈ చక్కని సమయాన్ని నాకు కేటాయించినందుకు దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. అలాగే ప్రతీక్ గారికి, అవినాష్ గారికి, అలాగే డబ్బు దాస్తున్నటువంటి దాకేసార్ మన ఏజ్కేర్ గారికి అందరికి వందనాలు. ఎందుకో ట్రెజర్ అయినా సరికి భయం వేస్తుంది. జీవితం అంతా ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ప్రోటోకాల్ చెప్పాలి, లేకపోతే ఇంక ప్రసంగం మనం ఎంత బాగా చెప్పినా తేడాగానే ఉంటుంది. అయితే అద్భుతమైన సంగీతాన్ని బ్రదర్స్ అందిస్తున్నారు. సౌండ్ కూడా నా రిక్వెస్ట్ని అంగీకరించి చక్కగా ఉంది ఇప్పుడు వాయిస్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మరి కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న సహోదరులకి, మీ అందరికీ కొద్దిసేపు అంటే మీ ముఖాలు
ఎలా ఉన్నాయంటే పాత సంవత్సరం ఏదో పీకుదాం అనుకున్నాం, ఏం పీకలేకపోయాం. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఏం పీకుదామని ఆవేశంతో ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే రాత్రులు నిద్రలేక ఏదో చేశాను. మొత్తానికి చక్కగా దేవుల్లో ఆనందించటము, మొత్తం కళ్ళు లోపలికి పళ్ళు బయటకు వచ్చేసుకొని మంది నిద్రలేక అవస్థలో ఉన్నారు. దొరబాబు గారు ఏదో అన్నారు, ఏదో చేస్తాడేమో చూద్దాం అని కొద్దిసేపు పట్టిలా ఉన్నారు. మీరేంటో మీరు తెలుసుకునేలోగానే నా ప్రసంగం ముగించేస్తాను. మన ఏదో రవి గారు అన్నారు, సాక్ష్యం కాదండి వాక్యం చెప్పండి అని. థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము నేను నా దగ్గరికి ల్యాంప్ మినిస్ట్రీస్ వాళ్ళు వచ్చారు. కొన్ని పాటలు విన్నారంట వాళ్ళు విని, ఈ పాటలు మీరే రాశారంట కదండి, మాకు ఇప్పుడే తెలిసింది, మేము వస్తున్నాం మీ ఇంటికి, మీ సాక్ష్యం కావాలి మాకు అని వచ్చారు. ఆయన 3 గంటలు సాక్ష్యం తీసుకున్నాడు మాట. తీసుకుని అప్పుడు ఆయనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ కనుక సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆ సాక్ష్యం రిలీజ్ చేసిన దగ్గర నుంచి 1 నెల రోజులు నేను ఇంచుమించు 1500 మందికి ప్రార్థన చేసి ఉంటాను. ఎందుకంటే ఆ సాక్ష్యం తీసుకున్నవాడు కుదురుకొండకుండా నా నెంబర్ కూడా వేసాడు ఆయన. వేస్తే ఇంకా అందరూ ప్రార్థనలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అడిగేవారు, అన్నం తింటున్నప్పుడు అడిగేవారు, ఇంకా అస్తమానం ప్రార్థనలు అన్నమాట. ఇదేంటి ఎక్కడో మరుగున ఉందాం అనుకున్నాము, ఏంటి ఎంత డెలిబరేట్ చేసాడేంటి దేవుడు అని. అప్పటి నుండి కోయిట దేశం వచ్చినా సాక్ష్యం చెప్పమని అడుగుతున్నారు. సాక్ష్యం ఎక్కడ చెప్పలేను, ఎందుకంటే అది నా పర్సనల్, అది నేను ఎక్కడన్నా అవసరమైతే చెప్తాను, అంతేగాని సాక్ష్యం చెప్పుకుని బతికే టైప్ కాదు. నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. నేను బైబిల్ స్కూల్ టీచర్ని, నేను ఒక ఆరాధికుడిని, ఒక సంఘ కాపరిని, సంఘ నిర్మాణకు సంఘాలు కట్టాను, కానీ సంఘ పరిచర్య కాదు నాది. దేవుడు నన్ను స్తుతించమని చెప్పాడు, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అంత. అందుకని అన్ని దేశాలు, ఇది 26వ దేశం, ఇది 26వ దేశం. లాస్ట్ మంత్ అంతా నేను ఆఫ్రికాలో ఉన్నాను. మరలా నేను దుబాయ్లో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ నిమిత్తం మళ్ళీ వచ్చే నెల, ఈ నెలంతా అక్కడ కొద్ది పనులు ఉన్నాయి. అలాగే మళ్ళీ నేను తర్వాత మళ్ళీ ఉగాండాలో అక్కడ ఉండాలి. తర్వాత మళ్ళీ నేను లండన్లో అపోస్టలిక్ అసెంబ్లీ తరపున ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాం, ఆ పనులు చూసుకోవాలి. అందులో ఈ భాగంలోనే నేను తిరుగుతున్నాను. అందుచేత నేను సాక్ష్యం అనేటువంటి వాక్యం చెప్పడానికి ఎక్కువ ఆసక్తే, కానీ ఎంతమంది కూడా వాక్యం వింటలేదు. ఏదన్నా ఒక వెరైటీ ఏదన్నా వినిపించు, కొద్దిసేపు ఓపికగా వింటాం. పాత సినిమా ఎవడు చూస్తాడు? ఏదన్నా కొత్తది ఏదన్నా మంచిగా ఉంటే చూడడానికి ఇష్టపడుతున్నారు కదా. దానివల్ల నేను వాక్యం చెప్తుంటే ఎవరు వింటలేదు. ఉన్నమాట మాట్లాడేసుకుందాం, ఎందుకు ముసుగులో గుద్దరాట. కనుక నేనేం చేస్తున్నానంటే దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా నేను చెప్తున్నాను అనమాట. దానివల్ల దేవుని యొక్క వాక్యాన్ని అందించడం నాకు చాలా ఇష్టం. కనుక రవి గారు కోరిక మేర వాక్యమే చెప్తాను. చాలా మంచి వాక్యం దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి తమ్ముడికి కూడా వందనాలు చెల్లిస్తూ, అందరూ కూడా తలలు వంచండి. చిన్న కోరస్ మనం పాడుకుని వీలైతే లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనందరం కూడా, దేవుని సన్నిధిలో 1 నిమిషం మనందరం కూడా ప్రభుని మహిమపడతాం. దేవుడిచ్చినటువంటి కృప, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఆయన కాలాలు ఇంపార్టెంట్ కాదు, సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు, నెలలు ఇంపార్టెంట్ కాదు, మనము దేవునిలో ఎంత ఎదుగుతున్నాం అనేదే మనకి ఇంపార్టెంట్. ఒక్కసారి ఓపిక లేకపోయినా మన గుండెల నిండా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా
నీకోసమే తండ్రి నాయన నేను ఎదురు చూస్తున్నాను. ఈ కాలాలు మాకు కాదు, సమయాలు మాకు కాదు, అన్నీ నువ్వే. నిన్న నేడు రేపు మారని వాడవు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీకోసమే నా ఈ ఆరాధన. దేవా మా హృదయములో నిన్నే కీర్తింతును. రెండు చేతుల పైకి వీళ్ళంతా మట్టుకో దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దేవా నా హృదయములో నిన్నే కీర్తించును. దేవా నా హృదయములో నిన్నే అందరూ కూడా ప్రభువా నీవే నా దేవుడు తండ్రి నాయన, నీవు తప్ప వేరే ఆధారం నాకు లేదయ్యా. నేను ఈ లోకంలో ఎంత కాలమైన బ్రతకాలో, ఎంత కాలమైన నిన్ను సేవించాలో, ఆరాధించాలో, మహిమపరచాలో నీవే నాకు తెలియజేసినటువంటి దేవుడు ప్రభువా. ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, అన్న నీ వైపు
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మనకు ప్రియమైనటువంటి స్నేహితుడు. ఆయన మనుషులు ఎవరైనా నిన్ను విడిచిపెడతారు కానీ ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీతో ఎవరైనా చనిపోయే వరకు సహవాసం కలిగి ఉంటున్నాడు అంటే ఆ యేసు మాత్రమే, ఆ దేవుడు మాత్రమే. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆరాధితును నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధితును నిన్నే ఆత్మతో సత్యముతో, బంగారు తండ్రిగా యేసయ్యా, నీకంటే ఎవరు ఇలనయ్యా. చెప్పండి. బంగారు తండ్రిగా యేసయ్యా, నీకంటే ఎవరు ఇలనయ్యా. ఆరాధితును నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధితును నిన్నే ఆత్మతో సత్యముతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh Lord, I worship you, God, hallelujah. You are my Father, you are my comforter, you are my Savior. Oh Lord, I thank you, Lord. మా దేవా, నీ సన్నిధి మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయండి. కొద్ది నిమిషాలు ప్రభా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. నాతో పాటు దేవుని యొక్క వాక్యం చాలా క్లుప్తంగానే నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది కూడా ఈ సంవత్సరం మారేసరికి, నూతన సంవత్సరం వచ్చేసరికి ఏదో అయిపోయిందని అనుకుంటారు. అదే రీతిగా సంవత్సరంలో చాలా పండుగలు వస్తాయి. 31st నైట్ మొదలుకొని జనవరి 1 ఇంకా ఇంకా చాలా లైన్గా ఉన్నాయి కదా మనకి. గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, బట్టల ఆదివారం వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అకేషన్ వచ్చేసరికి మనం ఏదో రూపాంతరం చెందామేమో అని అనుకుంటూ ఉంటాం. ఇది
యొక్క పండగ వచ్చేటప్పుడు కానీ, ఈ యొక్క సమయాలు మారేటప్పుడు కానీ, ఈ కాలాన్ని బట్టి మన హృదయం మారిన వారిని ఏమంటామంటే వారు దైవికమైనటువంటి రూపంలోనికి ఇంకా మారలేదు అని నేనైతే అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అనేది చేసుకోవాలి మంచిదే, ఈస్టర్ పండుగ అనేది చేసుకోవాలి మంచిదే, గుడ్ ఫ్రైడే కూడా చేసుకోవాలి మంచిదే. మరి ఇవన్నీ కూడా చేయటం వల్ల ఒక క్రైస్తవుడు ఈ పండుగలన్నీ కూడా చేయటం వల్ల లోకానికి ఒక సువార్త మనం ప్రకటించే వారంగా ఉంటాం. ఏంటంటే యేసుప్రభు అంటే అల్లాటప్పవాడు కాదురా బాబు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు, మీరు అనుకుంటున్నట్లుగా మేము ఏదేదో చేయట్లేదు, మరి యేసుప్రభు వారు నిజమైన దేవుడు అని బాహాటంగా ప్రకటించడానికి మనం ఒక ఛాన్స్ తీసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎందుచేతనంటే మామూలుగా యేసుప్రభే దేవుడు అని ఏ వీధిలో చెప్పినా, పట్టణంలో చెప్పినా, దేశాల్లో చాలా దేశాల్లో అయితే బాహాటంగా చెప్తున్నటువంటి వారిని చాలా మందిని దారుణంగా చంపేస్తున్నారు. వీధుల్లో చెప్తున్నట్టు వీధుల్లో కొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి చెప్పినా యేసు ప్రభు మతం ఇక్కడ తీసుకురాకండి, చెప్పకండి అని వాళ్ళని దారుణంగా చిత్రహింసలు. నైజీరియా దేశంలో అయితే తెలుసు మీ అందరికీ, పాస్టర్లను అందరినీ కూడా గోతులు వేసి అతి దారుణంగా మంట పెట్టి చంపేశారు పాస్టర్ని. ఇంకా ఎన్నో మీకు అందరికీ తెలిసి, మేము సీక్రెట్స్ ఏం కాదు. కానీ ఈ పండుగలు చేయటం వల్ల మనం బాహాటంగా యేసుక్రీస్తు అనేటువంటి వాడు భూలోకంలోకి ఆయన పుట్టాడు, అందుకని మేము ఇంత త్యాగపూరితంగా ఈ పండుగలు మేము చేస్తున్నామని సాక్ష్యము మనం తెలియజేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి. అందుకనే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చరిత్రలో ఏ దేవుడి పేరు కూడా పెట్టి రాయబడినటువంటి మహా అద్భుతమైనటువంటి పదాలు అక్కడ వాడబడ్డాయి. ఏంటంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అందుచేత క్రీస్తు జన్మించాడు అనేటువంటి ఆలోచన మనం బాహాటంగా చెప్పడానికి పండుగలు మనం ఉపయోగించుకోవచ్చు. అంత మాత్రమే కాదు, జనాభా లెక్కలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేటువంటి ఆ సత్యాన్ని కూడా మనం లోకానికి తెలియచేయచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారో ఆ టైంలోనే జనాభా లెక్కలు కూడా స్టార్ట్ అయినాయి. అందుకని ఆ జనాభా లెక్కల్లో రాయబడ్డానికే యేసు ప్రభు వారు ఆ యొక్క బెత్లెహేము వెళ్ళడానికి అవకాశం కుదిరింది. ఇవన్నీ కూడా మనము హిస్టరీని అన్యులకు తెలియచేయడానికి ఈ పండుగలు మనం ఉపయోగించుకోవచ్చు. కానీ యేసుప్రభు అంటే పండుగ కాదు, యేసుప్రభు అంటే సంవత్సరాలు కాదు, యేసుప్రభు అంటే నెలలు కాదు, యేసుప్రభు అంటే మనం ఏదో దేవుడు చేస్తున్నాం తప్పది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడు కూడా క్యాలెండర్ మీద మనం ఆధారపడకూడదు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ గ్రిగోరియన్ చక్రవర్తి స్టార్ట్ చేసినటువంటి క్యాలెండర్ అయితే 1858లో వచ్చింది ఈ క్యాలెండర్. ఈ క్యాలెండర్కు ముందుగానే ఉన్నటువంటి రాజు అతను ఒక క్యాలెండర్ తయారు చేసి వాడించేవాడు. దానికి 12 నెలలు ఉండవు, 10 నెలలే ఉంటాయి. మార్చి నెల నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమందిని మనం చూసినట్లయితే రకరకాల క్యాలెండర్లు తయారు చేసుకుని ఆ క్యాలెండర్లో ఏదైతే మొదటి రోజు వస్తుందో దాన్ని ఒక సంవత్సరంగా మనం చూసుకుని పండుగల కింద చేసుకుంటూ ఉంటారు. కొన్ని దేశాల్లో అసలు క్యాలెండర్ లేదు, గొడవ లేదు. అసలు కొన్ని దేశాల్లో క్యాలెండర్ లేదు అసలు. ఇవన్నీ ఒక్క దొరబాబు గారికి తెలిసినవి కాదు, గూగుల్లో సెర్చ్ చేసుకుంటే అందరికీ తెలుస్తాయి. దొరబాబు గారు అమ్మ ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పడం, దర్శనించడం, ఇవన్నీ సొల్లు మాటలు ఏం కాదు. అందరూ గూగుల్లో అందరికీ తెలిసినవి, మీరు వాడుకోక. ఇప్పుడు ఇంకా వచ్చింది కనుక ఇంకా వాడుకోవచ్చు బాగా. మనకు అంత తీరిక ఎక్కడ ఉంది? టిక్ టాక్లు, లైక్లు, షేర్లు, కామెంట్లు. ఎరా పడుకున్నావా?
బైబిల్ చదువుకుందాం, ఎంత వచ్చిన బైబిల్ పక్కన పడా. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే కీర్తన గ్రంథం చూడండి అంటే తీయకండి, వెనకాల తీస్తున్నాడు ఒకడు ఇలా గోక్కుంటున్నాడు, ఇలాగంటున్నాడు. ఏంట్రా గోక్కుంటున్నాం అంటే బైబిల్ ఉన్నాం వెనకాల, అక్కడ చిన్న బైబిల్ కొన్నాను అన్నాడు. ఏళ్ళకి కూడా దొరకట్లేదు, అది చిన్నవి వచ్చేసినాయి. విజయవాడలో క్రిస్టియన్ బుక్ స్టాల్ పెద్దది TCL అని పెట్టాడు, 25 లక్షలు పెట్టి. ఆడి దగ్గర కూడా బైబిల్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి. ఏంటి ఇదంటే బైబిల్ డాడీ అన్నాడు. ఎక్కడ పెట్టుకుంటారు అది, కొద్ది పెద్ద యామరాబాబు ఇలాంటి అమ్మకన్నాను. ఏ కొంటున్నా డాడీ, ఎక్కువ అంటున్నాడు డాడీ. ఏది అసలు బైబిల్? మనం అసలు బైబిల్ చదివింది ఏది? ఏదన్నా కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోవడం, వచ్చేయడం. క్యాలెండర్ కొన్ని దేశాల్లో లేదు. మనం ఇవన్నీ క్యాలెండర్ మీద ఆధారపడే కదా. క్యాలెండర్లో వస్తే మనం మొత్తం సంవత్సరం మారుతుందనేసరికి పుల్లు అయిపోతాం అంతే. ఇంకా అసలు పుల్లు కాదు, పుల్లు అయిపోతాం మొత్తం. అసలు ఎంత అడావిడి చేస్తామంటే కొత్త బట్టలు. అరే బాబు ఎందుకురా బాబా, ఎందుకురా బాబు, నీకు అక్కమ్మ అవ్వలేదు కదా, అది కట్టుకోరా, డబ్బులు ఏంటంటే అక్కమ్మ తడతాదా. సరే 1వ తారీఖుని సూట్ ఆడాలంతే. అప్పు చేసన్నా నీ సూట్ తగలడా. నువ్వు ఎందుకు నీ క్యాలెండర్లో మారిందనే కదా. అసలు క్యాలెండరే చూడకుండా ఉంటే గొడవ లేదు. ముసలిదాని దగ్గరికి వెళ్ళి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలివాడి దగ్గరికి వెళ్ళి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను ఒకసారి. చెప్పు తెగిపోద్ది, ఇంక నాటకాలు తప్పుగా అన్నాడు. ఒరే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే చెప్పు తెగిపోద్ది అంటే బూత్ అనుకున్నాడు ఆడు. నేను ఎప్పుడు తెలుగులో తిడతాను. ఆ రోజు విషయం చెప్పాను, తాత విష్ హ్యాపీ న్యూ ఇయర్ రా అన్నా. అసలు ఇక నీకు బాగా గేరెక్కింది ఈ మధ్యన అంటున్నాడు నన్ను. ఆడికి ఏం తెలుసు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే? ఆడికి పాపం తెలియనోడి దగ్గర మనం ఏం చెప్తే అలాగుంటుంది. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా ఈ నూతన సంవత్సరం అనేసరికి ఎలా వాడుకోవాలో మనకు అర్థం కావట్లేదు. దేవుడు చేసిన దినాలు, ఆ దినాలు ఎన్ని దినాలు దేవుడి యొక్క క్యాలెండర్లో ఎన్ని దినాలు ఉంటాయి అమ్మా? అయ్యా 7 ఉంటాయి. ఈ 7 దినాలే మనకి దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవునితో బ్రతకాలనుకున్న వాళ్ళకి ఒక క్రొత్త ఫార్ములా తెలిసింది. వేళ ఏంటంటే మనకి నెలలు, సంవత్సరాలు ఇవి లేవి, అన్ని మనుషులు పెట్టినయే. దేవుడు పెట్టింది ఏంటంటే 6 దినాలు, 7వ దినం విశ్రాంతి. మీకు విశ్రాంతి దినం ఎప్పుడు? అయ్యా ఎప్పుడు తీసుకుంటే అప్పుడు. మీకు ప్రభుత్వం ఎప్పుడు సెలవు ఇస్తుందో అప్పుడు మీకు విశ్రాంతి దినం కదా. అంటే మాకు ఇండియా వాళ్ళకి ఆదివారం, మళ్ళీ ఆదివారం అయిన తర్వాత సోమవారం అనకూడదు. మళ్ళీ మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం అనుకుని మళ్ళీ 7వ దినం మర్యాదగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదటి దినం, 2వ దినం అని అనుకో. ఇది ఏమవుతుందంటే మనకి ఆధ్యాత్మిక పరిజ్ఞానం పెరుగుతుంది. దీనివల్ల చింత ఉండదు. నేను చెప్పినట్లుగా ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలోళ్ళని ఇప్పుడు ఏం జరుగుతుందో అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి క్యాలెండర్ చూడరు, సెల్ ఫోన్ చూడరు, ఏమీ చూడరు. వాళ్ళకి మనం విషయం చెప్పినా ఏంట్రా అంటారు. ఈరోజు నీ పుట్టినరోజురా అన్నామనుకో, 7 సార్లే ఇది ఒకటి మిగిలింది అంటారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం లేనప్పుడు ఇంకా జీవితం లేదు. ఇంక వాళ్ళకి ఇంక క్యాలెండర్తో పని లేదు. అందుకనే పడుచోల కంటే ముసలోళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. టెన్షన్స్ ఏం లేవు అనుకుంటాం. ఈ ముసలోడు ఇంకా బతుకున్నాడా, ఏమా తాత ఇంకా ఉన్నాడా, ఆడెందుకు సత్తాడు, ఆడి క్యాలెండర్ లేదు, మొబైల్ లేదు, గుడి లేదు, ఆ గుడి లేదు, డినామినేషన్ లేదు, సంస్థ లేదు, ఏమీ లేదు, ఆ చర్చి లేదు, ఈ చర్చి లేదు,
ఎవరు ఉండరు. అది పొద్దున్నే లేగడమా, మర్యాదగా పొలానికి వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, బొ పెట్టారా, మన వాళ్ళు తిన్నామా, ఏమన్నా కాలుతో అడిగామా, అంతే. పప్పలు తెచ్చారా, కొద్ది పప్పలు ఎట్టండిరా, అడుక్కోవడం, తినటం, మళ్ళీ పడుకోవటం. అందుకని ఎక్కువ కాలం బతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకి ఈ క్యాలెండర్ వల్ల, ఇవన్నీ తెలిసిన దానివల్ల మనం ఏమనుకుంటున్నామంటే, ఒక నూతన సంవత్సరం రాగానే, క్యాలెండర్ అయిపోగానే, అమ్మో ఇది కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకా నిన్న నుంచి చూడాలి. నిన్నైతే ఒక చర్చికి వెళ్తే లేడీస్ కొంతమంది నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యగారండి ఈ సంవత్సరమైనా బాగుంటుందండి. నేను నన్ను బాగున్నాయి అమ్మ, ముందు నీ సంగతి చెప్తాను. మరి నన్ను అడిగితే నేనేం చెప్పను, ఈ సంవత్సరమైనా బాగుంటుందంటే రేపు వెళ్ళిపోతున్నాను ఇండియా, నాకు ఎక్కడైనా తేడా కొట్టిందనుకోండి ఇంకా అక్కడ కలుసుకోవడం. ఇంకా అంటే ఊరుకుంటారా? ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాదు. ఈ సంవత్సరమైనా బాగుంటుందా ఏంటి? బాగోపోతే ఈ సంవత్సరం అక్కలేదు, గంటలో పరదేశంలో ప్రియులారా గట్టిగా 4 ఇలేషన్లు పెట్టుకుంటే చాలు. కొంతమంది ఈ రోజుల్లో పురస్కరించుకుని తెగ తినేయారు. మా కోళ్ళు కూడా తినేస్తున్నారు ఇక్కడ. మరి ఏంటో మరి అది నాకు భయం వేస్తుంది. మాకు ఒకరు తిరుగుతూ ఉంటాడు, ఇండియా నుంచి వచ్చాడు, కోడిని వేస్తాడు, రోజు మాట్లాడితే కోడిని కూడా వేస్తాడు, తినేస్తాడు. మళ్ళీ కొద్ది కడుపులో గొడగడ ఉన్నాయి అంటున్నాడు మళ్ళీ. అదేవిధంగా సారోన్ ప్రసాద్ గారు, సామేల్ గారు కూడా ఎంతో చక్కని రీతిగా వాళ్ళతో పరిచయం చేస్తున్నారు. వారి బట్టి కూడా దేవుని మహింపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. యేసయ్యా, ఇదిగో నాయన యవన సహవాసంగా ప్రభా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి ప్రభా నాయన, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, మీ వాక్యాన్ని వినడానికి ప్రభా మాకు మంచి భాగ్యాన్ని మీరు దయచేశారు. ఇదిగో గడిచిన సంవత్సరం అంతా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడి ప్రభా తండ్రి నీ ఉచితమైన కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచి ప్రభా తండ్రి ఇదిగో నాయన నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి నూతన తీర్మానాలను తీసుకోవడానికి ప్రభా నాయన మాకు గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభా తండ్రి. నాయన నీ సన్నిధిలో ప్రభా మేము నిలబడే బిడ్డలుగా ఉంచమని అడుగుచున్నాను. ఈ దేశానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభా తండ్రి, మా కుటుంబాలను పోషించుకోవడానికి ప్రభా మాకు ఉద్యోగాలు ఇచ్చారు ప్రభా తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా తండ్రి అక్కమ్మల కోసం ప్రార్థిస్తున్నారో ఈ నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నాయన మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదిగో నాయన గొప్ప దేవానికి కోయిర్ వారిని ప్రభా నీ పట్ల ప్రభా యవనస్తులుగా పరిచయం చేసిన ప్రతి బిడ్డను దీవించమని అడుగుచున్నాను. ప్రతిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన ఇండియా దేశం వెళ్ళి ఉన్నాడు ప్రభా తండ్రి, నా బిడ్డను కూడా మీరు దీవించండి. సురక్షితంగా ప్రభా తండ్రి ఇండియాలో ఉంటుండగా ప్రభా తండ్రి నా ఎక్కడైతే పరిచయం చేస్తున్నాడో అక్కడ నీ సాక్షిగా ఉంచి ప్రభా మా మధ్యలోకి మీరు తీసుకురామని అడుగుచున్నాను. అవనేష్ను కూడా మీరు బలపరచమని అడుగుచున్నాను. మా కంటి వారిని కూడా ప్రభా మీరు దీవించమని అడుగుచున్నాను. మా మధ్యలోకి వచ్చిన దొరబాబుని కూడా మీరు దీవించండి, ఆశ్రయించమని అడుగుచున్నాను. నన్ను ఎంతబడే కానుకలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. నన్ను నీ సేవ నిమిత్తం ప్రభా తండ్రి నేను వాడడానికి కృప నుంచి మనం అడుగుచున్నాను. మా సంఘం విషయంలో ప్రభా తండ్రి నాయన ప్రతి పరిచర్య కోసమే ప్రార్థిస్తున్నాను. నాయన ఇదిగో నాయన మా పరిచర్యలో ప్రభా తండ్రి మీరు ఉండమని అడుగుచున్నాను. నాయన మిమ్మల్ని హెచ్చించాలి ప్రభా తండ్రి, నాయన నీకు వందనాలు. మా కోయిన వారి ప్రభా తండ్రి నాయన నిన్నటి దినాన్ని ప్రభా తండ్రి నాయన 7 ఆరాధనలో ప్రభాకి కూడా నేను స్తుతించారు ప్రభా తండ్రి. నాయన ఇదిగో బిడ్డలు మీరు దీవించమని అడుగుచున్నాను. మా సంఘంలో ఐక్యత ప్రేమ మీరు ఉంచమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాను. యవనస్తుల్లో ప్రభా తండ్రి ప్రేమను ఉంచమని అడుగుచున్నాను. కొత్త సంవత్సరంలో